బుధ గ్రహం యొక్క మంచి చెడు ప్రభావాల గురించి తెలుసుకుందాం. బుధుని యొక్క తేజస్సు తగ్గినప్పుడు దానికి పరిహారంగా బుధ యంత్రము, మంత్రము, తంత్రము ఈ మూడింటితోటి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క యంత్రాన్ని ధరిస్తే ఆ బుధుని యొక్క శుభ ఫలితాలు కలుగుతాయి. మరి బుధుని యొక్క తేజస్సు తగ్గినప్పుడు మనకు ఎటువంటి సమస్యలు ఉంటాయి అనేది కూడా తెలుసుకోవాలి. మన జాతకంలో బుధుడు నీచ స్థానంలో ఉన్నా కానీ, తేజస్సు తగ్గినా కానీ, చెడు స్థానంలో ఉన్నా కానీ, పాపి అయినా కానీ మనకు ఇటువంటి ఫలితాలు ఉంటాయి. తేజస్సు తగ్గుతుంది. బుధదశ కాలంలో విద్యలో ఆటంకాలు వస్తాయి. పుస్తకాలు కొనడానికి కూడా చాలా ఎక్కువ ఖర్చులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనోవ్యధ, బంధుక్షయము అనగా బంధువులు క్షయించుకోవట, అజ్ఞానంతో పనులు చేయటం, మేనమామలకు కష్టాలు రావటం, వ్యాపారంలో నష్టాలు రావటం, జ్ఞానమూలకంగా కష్టాలు, తర్వాత ధనక్షేత్ర నష్టములు, వాత రోగములు, పైత్య రోగములు, రుణబాధలు, శత్రుబాధలు బాగా వృద్ధి అవుతూ ఉంటాయి. రోగ వృద్ధి, అధికంగా కఫము, ఇటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తర్వాత సోమరితనము, పరిహాసములు, నిందలు, అనాలోచితముగా పత్రములపై సంతకాలు చేయుట, ఇటువంటి నష్టదాయకమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్య సమస్యల్లో శ్లేష్మ, పైత్య, ఊపిరితిత్తుల ద్వారా బాధలు పడుట, చర్మ బాధలు, జ్ఞాపకశక్తి తగ్గుట, క్రయ విక్రయములలో నష్టములు, పిచ్చిగా ప్రవర్తించుట, వ్యర్థంగా కాలం గడుపుట, మానసిక వ్యాధులు, నిద్ర పట్టకపోవుట, మలబద్ధకము, భగవంతుని ఆరాధించకపోవుట, తీర్థయాత్రలు చేయకపోవుట, పనికిరాని మాటలు మాట్లాడుట, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మాట చలామణి తక్కువగా ఉంటుంది. కనుక ఇటువంటి బుధుడు చెడు స్థానంలో ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి చెడు ఫలితాలు కలుగుతాయి. కనుక ఆ బుధుని యొక్క తేజస్సు పెంచుకోవడానికి, బుధుడు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలను పొంది మనకు విద్య యందు, ఉద్యోగమందు, వ్యాపారం నందు శుభాలు లాభాలు పొందాలనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క బుధుని యొక్క యంత్రాన్ని ఈ విధంగా లిఖింపజేసుకొని యంత్రం కింద బుధుని యొక్క మంత్రాన్ని లిఖించి ఆ యొక్క యంత్రం యొక్క కాగితము కింది వరుసలో ఆ యొక్క ఉత్తరేణి మూలికని మంచి పుష్యమి ఆదివారం సందర్భాలలో, గ్రహణ సందర్భాలలో ఆ యొక్క మూలికని సంగ్రహించి తెచ్చినటువంటి ఆ మూలికని ఈ యొక్క యంత్రానికి పెట్టి ఆ యంత్రాన్ని చుట్టుకొని మనం ధరించినట్లయితే బుధుని యొక్క దోషాలు తొలగి వారికి చక్కగా విద్యాలాభము, వ్యవహారము, వ్యాపారము మరియు బుధుని యొక్క తేజస్సుతో సమాజంలో మంచి మాట, పలుకుబడి, పేరు, కీర్తి, ప్రతిష్టలన్నీ కూడా కలుగుతాయి. వచ్చే వీడియోలో మళ్ళీ బృహస్పతి యొక్క యంత్రం విషయాన్ని తెలుసుకుందాము.